చైనా, జర్మనీ ఇందాక మనం మాట్లాడుకున్నది, ఈ దేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే పరిధి చాలా విస్తృతమైంది కదా. ఎక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్నది, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నది అని అంటారు కదా. మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు మన దగ్గర? నెంబర్ ఆఫ్ ట్రైన్స్లో చైనానే ఎక్కువ ఉంటుంది. చైనా టాపా మనకు? చైనా ఫ్లైట్లో కానీ ప్యాసింజర్ ట్రైన్స్ దాదాపు డబుల్ ఉన్నారు. డబుల్ ఇండియాకు, ఇండియా కన్నా డబుల్. అది కాకుండా వాళ్ళ దగ్గర హై స్పీడ్ నెట్వర్క్ ఉంది, హై స్పీడ్ ట్రైన్స్ నెట్వర్క్. 32 రాష్ట్రాల్లో 33 రాష్ట్రాల్లో 32 రాష్ట్రాలు కవర్ అయినాయి. ఓ టిబెట్ ప్రాంతం తప్ప మిగతా దేశం అంతా కవర్ అయిపోయింది ఈ హై స్పీడ్ ట్రైన్. అది హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఏమంటే ఇప్పుడున్న నెట్వర్క్, ఇప్పుడున్న ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్ ఓ రూట్ కాకుండా సెపరేట్ నెట్వర్క్, సెపరేట్ రూట్. అది దానికి సెపరేట్ రూట్, సెపరేట్ ట్రైన్స్ అవి నడుస్తుంటాయి. 48,000 కిలోమీటర్స్ రూట్. ఈరోజు ప్రపంచంలో 75% హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో. వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ 2025లో హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ కోసం ఖర్చు పెట్టిన అదనంగా ఖర్చు పెట్టింది ఎంత అంటే $10 లక్షల, $10 లక్షల రూపాయలు. మన ఇండియాతో కంపేర్ చేస్తే $10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ అడిషనల్ ఖర్చు. మనం భారతదేశంలో టోటల్ బడ్జెట్ 2.5 crores. మనం కూడా బుల్లెట్ ట్రైన్ అంటున్నాం కదా, 2.5 ట్రైన్ అంటున్నాం మనం కూడా. మనది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంటుంది. నిన్న కూడా ఒక పేపర్ వచ్చింది, జపాన్లో ఒక మంత్రి కూడా విమర్శించాడు. భారతదేశం మళ్ళీ కౌంటర్ చేసింది, చాలా డిలే చేస్తున్నారు ఇండియా అనేది ఆయన విమర్శించాడు. ఎర్లియర్గా దీంతో అసోసియేట్ అయిన వాళ్ళు జపాన్ మంత్రి ఇవాళ న్యూస్ పేపర్లో చూసాం. అది చాలా జాప్యాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇండియన్ సైడ్ నుంచి అనేది ఆయన చెప్పాడు. అది ఏ ప్రమాణాల్లో చేయాలో ఆ ప్రమాణాల్లో చేయట్లేదు అని చెప్పాడు. లేదు తప్పు, ఆయన అన్నది తప్పు, అది మాజీ మంత్రి కాబట్టి నువ్వు అన్నది తప్పు అని చెప్పి ఇండియా నుంచి కౌంటర్ అనేది పోయింది. ఇది ఈరోజు లేటెస్ట్ వార్త. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం. చైనాలో ఇవన్నీ తక్కువ టైంలోనే ఇవన్నీ చేశారు. ఉదాహరణకి వాళ్ళ మెట్రో చూడండి, 5-6 ఇయర్స్లోనే బీజింగ్ లోపల ఓ 600 స్టేషన్లు ఉంటాయి బీజింగ్ సిటీలో. ఒక్క షాంఘైలో కూడా సుమారు అంత ఉంటాయి. అంతా అండర్ గ్రౌండ్ నెట్వర్క్. అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉంది. సో ఇది మనం అక్కడ చూసాం. అంటే రైల్వేస్ పైన వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ అనేది చేశారు చైనాలో. మరి ఇప్పుడు వాళ్ళు అంత టెక్నాలజీలో ఉన్నవాళ్ళు హైడ్రోజన్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి వాళ్ళకి అన్నీ సోలార్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? మరి మనమే చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది వాళ్ళు, చూడాలి. అంటే ఒక ప్రశ్న ఉంది, నరేంద్ర మోదీ ఏం చేసిన అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు, మెయిన్ లైన్లో కాదు. వాళ్ళు చేసేది ఓన్లీ సెలెక్టివ్ ప్రాంతంలో. ఎక్కడైతే ఇప్పుడు మీకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలనుకోండి, ఖర్చు ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్లో ఖర్చు బాగా పెట్టుబడి పెట్టాలి. హైడ్రోజన్కి ఆ టైప్ పెట్టుబడి అక్కర్లేదు. ఓన్లీ హైడ్రోజన్ ట్రైన్ సెట్, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ తప్ప. ఓకే. కాబట్టి ఒక చిన్న రూట్లో ఎక్కువైతే ట్రైన్స్ ఎక్కువ లేవో అప్పుడు ఈ హైడ్రోజన్ ట్రైన్ని వాడచ్చు. అక్కడ అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు పెడుతున్నారు. గనులు తక్కువ ఉంటుంది. ఎక్కడైతే అవకాశం లేదో, ఎలక్ట్రిఫికేషన్ ప్రాబ్లం ఉందో అక్కడ దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. అంతే కదా, మిగతా ప్రాంతాలు అవసరం లేదు. అది సో చూడాలి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ కరెక్ట్ అవుతాయా లేదా, వాళ్ళు అవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఇప్పుడు జర్మనీ విడ్రా చేసింది, చైనా కూడా విడ్రా చేస్తుందా లేదా అని చూడాలి మనం. మన ఆత్మనిర్భర్ భారత్ అంటే ఆత్మనిర్భర్ అన్నారు కదా, మరి మన దగ్గర మీరేం దీన్ని క్వైట్ ఆపోజిట్లో చెప్తున్నారు. అంటే ఇండియాలో తయారు చేశారండి, మరి కాంపోనెంట్స్ కొన్ని జర్మన్ నుంచి రెగ్యులేటర్స్ ఉండాలి ఈ ఫ్యూయల్కి. అదే రకంగా సేఫ్టీ వాల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని జాయింట్ వెంచర్ ఉంది, జర్మనీ కంపెనీలతో జాయింట్ వెంచర్. జర్మనీ విడ్రా చేసింది కానీ జర్మనీ కంపెనీతో మనం జాయింట్. అదే వాళ్ళు విడ్రా చేసుకున్నాక వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మరి చెప్పొచ్చు కదా, బాబు మేమే వెనక్కి తీసుకున్నాం, మీరెందుకు వస్తారు ఇందులోకి అని. అంటే ఉంటుంది, ఆ కంపెనీ దగ్గర సామర్థ్యం ఉన్నట్టుంది. సో
వాళ్ళ దేశానికి సామర్థ్యం మనకెట్లా మనకి వస్తుంది? ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు ఉంది ఏంటి అనేది ఈ విచిత్రాలు ఉన్నాయి. దీనిపైన మళ్ళీ మనం ఇవన్నీ కొత్త సమస్యలు నిన్న ఇనాగ్రేషన్ అయింది. సో ఇంకా కొద్ది రోజులు పోయేసరికి విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తర్వాత సమాచారం వస్తుంటుంది. కానీ ఇంకొక ప్రశ్న ఏముందంటే మోదీ ఏం చేసినా సరే కొందరు పనిగట్టుకొని ప్రతిదాన్ని వ్యతిరేకిస్తుంటారని ఒక అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. నేను దాంట్లో వెళ్ళానండి ఆ సబ్జెక్టు. ఎందుకంటే యథార్థాలు కనపడుతుంది. నిన్న హైకోర్టు హైకోర్టులో జడ్జి, ఢిల్లీ హైకోర్టులో ఒక ఆయన యూట్యూబ్లో కొన్ని కన్స్ట్రక్షన్లో అవకతవకలు ఉంటే యూట్యూబ్ కోసం ఆయన సెల్ ఫోన్తో వీడియో తీస్తున్నాడు. ఆయన్ని అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పట్టుకొని ఆయన కొట్టారు అని చేశారు, బస్సు ఎక్కి. మళ్ళీ ఆయన కేసు వేశాడు. కేసు వేస్తే జడ్జిమెంట్ ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది. ఏం వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది, కానీ వీళ్ళంతా అక్రెడిటెడ్ జర్నలిస్ట్ కాదు మీరు, కాబట్టి మీరు ఎట్లా తీస్తారా అని ఆ రకంగా ప్రశ్న వేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను సిటిజన్ అంటే నేను జర్నలిస్ట్ కావాల్సిన అవసరం లేదు. కార్డు పెట్టుకొని నేను జర్నలిస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం కనబడితే నేను తీయొచ్చు, నా యూట్యూబ్ ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా పెట్టచ్చు. ఎందుకు పెట్టచ్చు అంటే మెయిన్ మీడియా చేయట్లేదు ఈ పని. ఇంతకుముందు మెయిన్ మీడియాలో ఇవన్నీ వచ్చేది, ఆ వార్త ప్రధానంగా టీవీలలో వచ్చేది. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మంచిది చెడుకి అన్నిటికీ వాడుతున్నారు. ఫేక్ న్యూస్ కూడా దీంట్లోనే వస్తుంది, రియల్ న్యూస్ కూడా దీంట్లోనే వస్తుంది. చాలా కష్టమవుతుంది నిజమేదో రియల్ న్యూస్ కూడా ఆధారం. సో యూట్యూబ్ ప్రతివాడు ఫోన్ తీసుకొని యూట్యూబ్ చేస్తున్నాడు అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇది ఎవ్రీ సిటిజన్ ఈస్ ఏ పోలీస్మెన్ అంటారు. సిటిజన్ కూడా ఓ పోలీస్మెనే అంటారు, సివిక్ పోలీస్మెన్ అంటారు. సో ఎత్తి చూపించాల్సిన ఆయన కూడా బయట పెట్టాలి కదా, పోలీస్మెన్ లాగా పనిచేయాలి. సో పనిచేస్తున్నాం. నేను తప్పుడు చేస్తే నన్ను పట్టుకోండి, అరెస్ట్ చేయండి. అవకతవకల్ని నేను వీడియో తీస్తున్నాను. వాట్ ఈస్ రాంగ్? సో మీరు చెప్పిన సమాధానానికి, మీరు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్ మీద ఇప్పటికిప్పుడే ఇంకా ఇన్ఫర్మేషన్ రాబోయే రోజుల్లో ఎక్కువ తెలుస్తుంది, దాని కంటిన్యూషన్ ఉంటుందా లేదా అనేది అంతే. ఇంకా వేరే రూట్స్లో పెడతారా? యాక్చువల్ రూట్స్లో పెట్టాలి కదండి. ఇప్పుడు సిమ్లా కల్కా రూట్లో పెట్టాలి. హెరిటేజ్ ట్రైన్ నడుస్తుంటుంది అక్కడ. డార్జిలింగ్ ట్రైన్లో పెడతారా? అక్కడ చిన్న టాయ్ ట్రైన్ ఉంది, అక్కడ నడుపుతారా? ఎందుకంటే స్టీమ్ ఇంజిన్తో నడుస్తుంది. స్టీమ్ ఇంజిన్ కూడా హెరిటేజే, కానీ బొగ్గు